టూ లెజెండ్స్ ఆఫ్ తెలుగు సినిమా కలిసి స్టెప్ వేసిన వేళ ఆ రోజు సిల్వర్ స్క్రీన్ మెరిసిపోద్ది. చూసే ఆడియన్స్ యొక్క షర్ట్లు అయితే లెగిసిపోతే అదే మన మెగా విక్టరీ కాంబినేషన్ అన్నమాట. మన శంకర్ వరప్రసాద్ సినిమాలో మన విక్టరీ వెంకటేష్ గారు ఒక ఎక్స్టెండెడ్ క్యామియా రోల్ అయితే చేస్తున్నారు కదా. మన మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే విక్టరీ వెంకటేష్ గారి కాంబినేషన్ లో ఒక మెగా విక్టరీ మాస్ సాంగ్ అయితే ఇప్పుడైతే షూటింగ్ అయితే జరుగుతుందన్నమాట. దానికి సంబంధించి చిన్న గ్లిమ్స్ లాంటి వీడియో అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. నిజంగా ఆ వీడియో చూసిన తర్వాత నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా అయితే అనిపించింది. అలాగే ఈ పండక్కి ఫ్యామిలీ ఆడియన్స్ కి విందు భోజనం అని నాకైతే కన్ఫర్మ్ అయిపోయింది. అలా ఫైర్ బ్యాక్గ్రౌండ్ లో మన వెంకటేష్ గారు చిరంజీవి గారు అలా నడిచొస్తూ మన వెంకటేష్ గారి భుజం మీద చిరంజీవి గారు అలా చెయ్యేశారండి. తర్వాత ఇద్దరు ఇలా విక్టరీ సింబల్ అయితే పెట్టారు. ఆ ఫ్రేమ్ ఏదైతే ఉందో నిజంగా అదిరిపోయిందనే చెప్పాలి. ఇక్కడ కొంతమంది వచ్చి కాంట్రవర్సీ అయితే చేస్తారు. అదేంటంటే వెంకటేష్ గారిని తగ్గించి చిరంజీవి గారిని వెంకటేష్ గారి భుజం పైన చెయ్యి ఏపించడం ఏంటని. సినిమా వచ్చేంత వరకు అయితే కొద్దిగా అయితే వెయిట్ చేయండి. అసలు ఈ సినిమాలో వెంకటేష్ గారి క్యారెక్టర్ ఏంటి, చిరంజీవి గారి క్యారెక్టర్ ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఆ సినిమా చూసిన తర్వాత కూడా మీకు కాంట్రవర్సీ చెయ్యాలనిపిస్తే అప్పుడైతే మాట్లాడండి. ఖచ్చితంగా సినిమా చూసిన తర్వాత అసలు ఇలాంటి కాంట్రవర్సీలు ఏవి ఉండవన్నమాట. ఎందుకంటే ఆ సినిమాలో వెంకటేష్ గారి రోల్ అలాంటిది, చిరంజీవి గారి రోల్ అలాంటిది. వాళ్ళిద్దరు సొంత బ్రదర్స్ టైప్ లో ఆ రోల్ అయితే ఉంటది. కాబట్టి వాళ్ళైతే అలా నుంచున్నారు. ఇంకా మీరు చూసుకుంటే మన విక్టరీ వెంకటేష్ గారు ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయినప్పుడు ఒక వీడియోనైతే వీళ్ళైతే రిలీజ్ చేశారు కదా. ఆ వీడియోలో మన చిరంజీవి గారు వెంకటేష్ గారిని బ్రదర్ అంటారు. అలాగే మన వెంకటేష్ గారు హాయ్ సార్ బాస్ అని అయితే అంటారు. ఇక్కడ మీరు చూసుకోవాల్సింది వాళ్ళ సినిమాలో క్యారెక్టర్స్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా వీళ్ళైతే పిలుచుకున్నారు తప్ప అంతకు మించి అయితే ఎటువంటి పార్షియాలిటీ అయితే డైరెక్టర్ గారికి లేదు, వాళ్ళిద్దరికైతే అస్సలు లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక అదిరిపోయే మాస్ సాంగ్ అయితే వీళ్ళైతే షూటింగ్ అయితే చేస్తున్నారు. అయితే ఈ పాట ఎప్పుడు రిలీజ్ అయింది అనే డౌట్ అయితే మీకైతే రావచ్చు. అన్నిటికంటే లాస్ట్ రిలీజ్ అయ్యే పాట ఇదే. కరెక్ట్ గా సినిమా రిలీజ్ అయ్యే మూమెంట్ లో ఈ పాట అయితే రిలీజ్ అయింది. అదిరిపోద్ది అనమాట. ఇంకా ఫస్ట్ సింగిల్ మేసాల పిల్ల ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ అయితే అయిపోయింది. రీల్స్ అన్ని కూడా మేసాల పిల్ల అయితే మనకైతే కనపడిద్ది. ఇప్పుడు సెకండ్ సింగిల్ శశిరేఖ సింగిల్ ఏదైతే ఉందో అదైతే ఈ డిసెంబర్ లో రిలీజ్ చేసే ప్లానింగ్ లో వీళ్ళైతే ఉన్నారు. అది కూడా మన నయనతార గారు అలాగే చిరంజీవి గారి మధ్య ఉండే ఒక డ్యూయట్ సాంగ్ అనమాట. మరి అదనమాట మ్యాటర్. మరి విక్టరీ మెగా కాంబినేషన్ పై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.